దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అనుదిన వాక్య పరిచర్యను బట్టి అందరూ కూడా మరి వాక్యాల్లో ఉంటూ ఉన్నారని నమ్ముచున్నాను. మరి దేవునిక దైవికమైన మాటలు విత్తపడుచు ఉండగా అంతే శ్రద్ధతో అంతే ఆసక్తితో మాటలు మీరు గ్రహించాలి, నేర్చుకునే ప్రయాసను మీరు కలిగి ఉండాలి. ఒక సహోదరుడు ఇలా చెప్తూ ఉన్నాడు, మేము ఇంటి దగ్గర వాక్యం చదువుతున్నప్పుడు మాకు అంతగా అర్థం అవ్వట్లేదండి, కానీ దేవుని సన్నిధికి వచ్చి వాక్యమును విని మీరు వివరిస్తున్నప్పుడు, దాని గురించి బోధిస్తున్నప్పుడు, ఓహో దీని యొక్క సారాంశం ఇదా, దీని భావన ఇదా అని మాకు అర్థమవుతుందండి. మీరు చెప్పిన తర్వాత మేము ఆ వాక్యమును, అదే వాక్యమును మళ్ళీ మేము చదువుతున్నప్పుడు అవి మాకు స్పష్టంగా అర్థమవుతుందండి అని ఒక సహోదరుడు చెప్పడం జరిగింది. నిజంగా అది సంతోషకరమైన మాట. ఎందుకంటే దేవుని యొక్క ఆంతర్యము మనం చదివినంత మాత్రాన బయలుపరచబడదు. దేవుని యొక్క ఉద్దేశములు చదివినంత మాత్రాన అవి నీకు కనువిప్పు కలుగు చేయలేవు. అలాగా చదివితే కనువిప్పు కలిగేలాగుంటే, చదివితే దేవుని యొక్క విశదీకరణ మనలో జరిగితే, ప్రియ సహోదరుడా సహోదరి, నీకంటే కూడా మనకంటే కూడా అన్య మతస్థులు ఎక్కువగా బైబిల్ చదువుతున్నారు. ఎందుకో తెలుసా? ఆ బైబిల్లో ఏమి తప్పులు ఉన్నాయి, ఈ బైబిల్లో ఏది అసత్యంగా రాయబడింది అని వెతకడం కోసం. అంటే వారు ఇంకా ఎక్కువగా క్షుణ్ణంగా చదువుతున్నారు, పరిశీలనగా చదువుతున్నారు, ధ్యానంతో చదువుతున్నారు. వారు ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టి చదువుతున్నారు. మరి పదము టు పదము అంటే ప్రతి పదాన్ని కూడా దృష్టి పెట్టి ధ్యానిస్తూ చదువుతున్నారు. ఎందుకంటే ఎక్కడ లోపం దొరుకుతుంది, ఎక్కడ తప్పు దొరుకుతుంది అని. మరి దేవుని యొక్క వాక్యం చదివితే చాలు దేవుని కార్యాలు జరుగుతాయి అనుకుంటే వారి జీవితాల్లో ఇంకా ఎక్కువ అద్భుతమైన కార్యాలు జరగాలి. వారు దేవుడిని విమర్శించడం మానేసి దేవుళ్ళకి ఎప్పుడో వచ్చేయాలి కదా అంటారా? అయితే విమర్శించాలనేటువంటి మనసుతో వారు చదువుతున్నారు కాబట్టి దేవుని యొక్క కార్యాలు వారిలో జరగట్లేదు. నీవు అనుకూలమైన మనసుతో చదివితే దేవుడి యొక్క కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. అంతకుమించి అర్థము చేసుకుని దాని భావంను గ్రహించి దాని ఆంతర్యంను గ్రహించి చదివితే ఇంకా గొప్పగా దేవుని వాక్యం నీలో పనిచేస్తుంది. అయితే దాన్ని అర్థం చేసుకుని ఆంతర్యమును విశదపరిచేటటువంటి వాక్యపు నడిపింపు మరి బహుశా అందరికీ దేవుడు ఇవ్వడు. అందుకనే అందరికీ అందించడం కోసమే దేవుడు తన దాసులను ఏర్పరచుకున్నాడు. వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ దేవుని యొక్క అంతరంగమును బయలుపరుస్తూ ఉంటారు. అందుకోసమే సేవకులను దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి నీకు వాక్యం ఎలాగ అర్థమవుతూ ఉంటుందంటే, బయట స్థితి కనబడుతూ ఉంటుంది, ఓహో అనుకున్నట్టే ఉంటుంది. కానీ లోపల స్థితి చూస్తే అది నీకు కనబడదు. ఎందుకంటే నీకు వాక్యపు ఆంతర్యము తెలియడము కుదరదు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే యోహాను సువార్త 7:24 చెప్పిన మాట, వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. అంటే బయటికి కనబడేది నీ మనసును ప్రేరేపించి ఇలా తీర్చు, ఇలా తీర్పు తీర్చు అని చెప్తే అది కరెక్ట్ తీర్పు కాదు. అంతరంగమును ఆంతర్యమును గ్రహించి తీర్పు తీరిస్తే అది సరైనటువంటి తీర్పు. కాబట్టి నీకు కనబడేది బాహ్యపు స్థితే, వెలుచూపులను బట్టి కనబడేటువంటి వాక్యం. కానీ అందులో ఉన్న ఆంతర్యమునికి కనబడాలంటే దాన్ని విశదీకరించేటువంటి శక్తి, ఆ సేవకుల యొక్క వివేకము, సేవకులకు ఇవ్వబడుతున్న నడిపింపే నిన్ను ఆంతర్యంలో నడిపిస్తుంది. ప్రియ సహోదరుడా, ఆ ఆంతర్యంను గ్రహించలేనంతసేపు మీరు సున్నము కొట్టినటువంటి సమాధులే. ఈ సమాధులు వెలుపుల శృంగారముగా ఉంటాయి. అంటే సున్నమేసి, వైట్ సున్నమేసి చాలా అందంగా కనబడుతుంటాయండి.
మన యొక్క ఆధ్యాత్మిక స్థితి చాలామంది జీవితాల్లో ఇలాగ కనబడుతూ ఉంటాయి. బయటికి చాలా శృంగారమైన, అంతే అందమైనటువంటి, సుందరమైనటువంటి, రమ్యమైనటువంటి స్థితిలోనే వీరి జీవితాలు కనబడుతూ ఉంటాయి. లోపలికి చొచ్చి చూస్తే డమ్మీ బుస్, ఏమీ ఉండదు. చచ్చిన వారి ఎముకలు ఉంటాయట లోపల, సమాధి లోపల ఏముంటాయంటే బయట సున్నం ఉంది కదా అని చెప్పి, ఓహో ఇది చాలా సుందరమైనటువంటి కట్టడం, చక్కటి సున్నం వేయబడింది, చక్కటి పలకలు అమర్చబడ్డాయి, పాలరాతి పలకలతో కట్టారు అని చెప్పి తాజ్మహల్ని కానీ తవ్వి చూస్తే ఆ తాజ్మహల్ కింద ఎవరి ఉంటాయండి? ముంతాజ్ గారి యొక్క ఎముకలు ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరుడా, కనబడేటువంటి ఆ సౌందర్య స్థితి కింద ఏమున్నాయంటే ఎముకలు ఉన్నాయి. మనము కనబడుతున్నటువంటి ఈ యొక్క సౌందర్య స్థితి వెనకాల లోపల ఏముంటాయంటే ఎముకలే ఉంటాయి. ఎందుకంటే మనలో ఇది లేదు, అంతా డొల్ల, అంతా డొల్ల. మేడిపండు చూడు మేలిమైండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు. చూడడానికి అందరూ కూడా మేలిపండులాగే కనబడుతున్నారు పైకి చాలా సూపర్గా, కానీ పొట్ట విప్పి చూస్తే అక్షరం ఒక్క ఉండదు. పొట్ట విప్పి చూస్తే ఒక వాక్యం నీలో సరైన రీతిలో పనిచేయదు. ఎలా ఉంటున్నామంటే సమాధి సున్నపు కొట్టిన సమాధి వలె ఉంటున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, వెలుపల నీతిమంతుల కబుర్లు, లోపల వేషధారణతో కూడినటువంటి పనులు. వెలుపల ఓహో అన్నట్టుగా నీ యొక్క ప్రవర్తన, లోపల సమాధి స్థితిని కనుపరిచేటటువంటి పరిస్థితి. ప్రియ సహోదరుడా, సహోదరి, అందుకనే నీ లోపల ఉన్నటువంటి చచ్చిన ఎముకలను, జీవము లేనటువంటి ఎముకలను, నీ లోపల ఉన్నటువంటి మరణ తుల్యమైనటువంటి ఎముకలను బయటికి తీసుకురావడానికే దేవుడు తన దాసులను నిలబెట్టి ఈ వాక్య పరిచర్య అందిస్తూ ఉంటాడు. ఆంతర్యమును బయటికి తీయాలి, నీ రహస్య స్థితిని బయటికి తీసుకురావాలి. నీవు ఏదైతే నింపుకుని ఉన్నావో దానిని పూర్తిగా వాక్యము ద్వారా తొలగించి అందులో వాక్యమును నింపాలి. అందుకోసమే దేవుడు తన దాసులను నిలబెట్టుకుంటాడు. ప్రతి ఉదయం నీ వాక్యమును ఎందుకు అందిస్తున్నామంటే నిన్ను మరి సున్నము కొట్టినటువంటి సమాధి వల్ల ఉంచాలని కాదు. నీ వెలుపల స్థితి, అంతరంగ స్థితి ఒకే విధంగా కనపరచబడాలి. నీవు న్యాయమైనటువంటి తీర్పులో నీవు న్యాయవంతుడిగా, నీతిమంతుడిగా కనపరచబడాలి. నీ క్రియలు నీ మీద, నీ మాటలు నీ మీద, నీ చేష్టలు నీ మీద నేరస్థాపన చేయకూడదు ప్రియ సహోదరుడా. అది నేరస్థాపన చేయకుండా ఉండాలి అంటే ఇప్పుడే నువ్వు సరిచేయబడాలి. ఇప్పుడే నీలో చచ్చినటువంటి ఎముకలను నేను వేరు తీయాలి, వేరు చేసి వాటిని వెలికి తీయాలి. అప్పుడే జీవము గల ఎముకలు నీలో అమర్చబడతాయి. జీవము కలిగినటువంటి ఎముకలు అమర్చబడితే నువ్వు జీవం పొందుకుంటావు. నీకు దేవుని యొక్క ఆత్మచేత శ్వాస నిశ్వాసల స్థితి సజీవమైన స్థితిలో ఇవ్వబడుతుంది. అది నిన్ను నిత్య జీవంలో కనపరుస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆంతర్యం నీకు అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. మర్మ గర్భమైనటువంటి ఈ మాటలు నీ హృదయాలని సంధించాలని, నీ క్రైస్తవ జీవితాన్ని తాకాలని ఈ మేల్కొల్పు ప్రార్థన ద్వారా ఈ మాటలు మీ ముందుకు తీసుకొస్తున్నా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక్కసారి మనసు నిలిపో. దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి, నీ జీవితాన్ని, బ్రతుకుని మార్చడానికి దేవుడు నిన్ను అద్భుత రీతిలో వాడుకుంటాడు. ఎండిన ఎముకలను మహాసైన్యంగా మార్చిన దేవుడు నిన్ను మార్చలేడా? నిన్ను తీర్చిదిద్దలేడా? నిన్ను ప్రయోజకుడిగా మార్చలేడా? అనేక మందికి సాక్ష్యంగా నిలబెట్టుకోలేడా? ఎస్, ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయనకి సమస్తము సాధ్యమే. నేను అలా చూడాలనే కదా ఆయనలో నేను ఏర్పరచుకున్నాడు. అలా చూడాలనే కదా ఇంకా ఎన్నాళ్ళు ఈ సున్నము కొట్టినటువంటి సమాధి బ్రతుకులు, ఇంకా ఎన్నాళ్ళు వెలుపల శృంగారము, లోపల చచ్చిన వారి ఎముకలను దాచుకుని బ్రతుకుతావు. మేల్కో, ఈ మేల్కొలుపులోనికి రా. ఈ చచ్చిన ఎముకలను వేరు తీసేయి, వెలికి తీసేయి. దేవుడు జీవము కలిగిన ఎముకలను నీలో ఉంచుతాడు.
సమాధి అనే పేరు ఇక ఎంత మాత్రం నీకు ఉండకూడదు. ప్రియ సహోదరుడా, నీకుండవలసిన పేరు జీవము కలిగిన పేరు నీకు ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, అలాంటి వేషధారణ కలిగిన వారిని అంటున్నాడు ఏమిటంటే 1 సమూయేలు 16:7 నేను అతనిని త్రోసివేసి ఉన్నాను అంటున్నాడు. నువ్వు త్రోసివేయబడక ముందే, నీకు సమయం ఇవ్వబడుతూ ఉండగా, నిన్ను హెచ్చరిస్తూ ఉండగా, నీకు హితబోధ చేస్తూ ఉండగా, నీ అంతర్యమ గురించి నీకు గుచ్చి గుచ్చి నొక్కి నొక్కి చెప్తూ ఉండగా, ఇప్పుడే వేషధారణ తీసివేయి. త్రోసివేయబడడానికి ముందు నీకు ఇవ్వబడుతున్నటువంటి ఈ మాటలన్నీ కూడా గ్రహిస్తే నీవు త్రోసివేయబడడానికి బదులు అంగీకరించబడతావు, స్వీకరించబడతావు, చేర్చుకోబడతావు. దేవుడు నిలబెట్టుకుంటాడో, దేవుడు నేను వాడుకుంటాడో, అనేక జనాంగమునకు సాక్షిగా నిలబెట్టుకుంటాడు. ఈ మాటలు నీకు అంగీకారం అయితే, ఇదిగో ప్రభా, నాలో ఉన్న వేషధారణ తీసివేసే, నా వెలుపల శృంగారమును కాదు నాయనా, సమాధి స్థితి కాదయ్యా, సున్నము కొట్టినటువంటి స్థితి కాదయ్యా. ఇదిగో ప్రభా, నీకు అంగీకారమైన బ్రతుకు నాకు ఇవ్వు. తిరస్కరింపబడడానికి కాదు, త్రోసివేయబడడానికి కాదు, నీ చేత అంగీకరించబడడానికి నా బ్రతుకును మార్చేయని ప్రార్థనలో ఎక్కిపోయించు. దేవుడు ఈరోజు నిన్ను అద్భుతంగా, మహాద్భుతంగా మార్చిపోతున్నాడు. అవును ప్రభా, ఒక తీర్మానంలోనికి నేను వస్తున్నా, కృప చూపించు. బాహ్య శృంగారం బట్టి కాదు కానీ, ఇదిగో ప్రభా, మేము లోపల చచ్చిన ఎండిన ఎముకలను దాచుకుని ఉంటున్నామయ్యా, సమాధి మాదిరి. ఇదిగో నేను ఈ రోజున నీ వాక్యము ద్వారా, నీ సేవకుడి ద్వారా మా స్థితిని తేటతెల్లం చేశారయ్యా, బయలుపరిచారయ్యా. అయ్యా, ఈ సత్యమైన మాట, సత్యమైన వాక్యము గ్రహించటానికి నాకు గ్రహింపు నువ్వు, వినడానికి వినగలిగే చెవులు నువ్వు అయ్యా, స్వీకరించటానికి మాంసపు హృదయాన్ని నీవు సహాచి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకునమని యేసు వారి నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.